భగవద్గీతను అత్యంత చిత్తశుద్ధితో ఏకాగ్రతతో పఠిస్తే భగవంతుని అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయని, ఆధ్యాత్మిక చైతన్యం కావాలంటే భగవద్గీత ఒకటే ఆధారమని ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ చైర్మన్ ఉత్తరాజు కాశీ విశ్వనాథరాజు అన్నారు. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఆనంద గీతా యజ్ఞం రాష్ట్ర స్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీలను శనివారం ఫౌండేషన్ చైర్మన్ యుకే విశ్వనాథరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. భగవద్గీత చదవడం వల్ల మానసిక ప్రశాంతత, ఒత్తిడి తగ్గింపు, ఆత్మజ్ఞానం, జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే స్థితప్రజ్ఞత లభిస్తాయని అన్నారు. గత 4 ఏళ్లుగా రాష్ట్ర స్థాయిలో భగవద్గీత శ్లోక పఠన పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. నిర్వహణ కమిటీ సభ్యులు కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, దాయన చంద్రజీ మాట్లాడుతూ ఆనంద అష్టోత్తర శత భగవద్గీతలోని 108 శ్లోకాల పోటీలకు 600 మంది పాల్గొనగా వారికి మొదటి విభాగం సబ్ జూనియర్స్ 5 నుండి 10 సంవత్సరాల వయస్సు 31 నుండి 40 శ్లోకాలు, రెండవ విభాగం జూనియర్స్ 11 నుండి 18 సంవత్సరాల వయస్సు 71 నుండి 90 శ్లోకాలు, మూడో విభాగం సీనియర్స్ 13వ సంవత్సరం వయస్సు పైన మొత్తం 108 శ్లోకాలపై పోటీలు నిర్వహించామని, ఆదివారం కూడా పోటీలు జరుగుతాయని, 13వ తేదీన ఉత్తరాజు ఆనందరాజు వర్ధంతి సభలో విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తామని అన్నారు. ముగింపు సభకు గజల్ మాస్టర్ గజల్ శ్రీనివాస్, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని తెలియజేశారు. నమస్కారం, నా పేరు సుశీల. నేను 2వ తరగతి చదువుతున్నాను. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః ఉద్ధరేతాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्. ज्ञानविज्ञानदृक्तात्मा कूटस्थो विज्ञात्यस्नतस्तु योगोऽस्ति न चैकान्तमनस्नतः न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन. युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः. यदा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता योगिनो यत् सिद्धस्य युञ्जतो योगमात्मनः. यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्येतद् आत्मन्येव वसन्मयेत्. आत्मोपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन. सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः. असंशयं महाबाहो मनोदुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते. వరకు కూడా అది కంటిన్యూ చేయాలి. సయోగి పరమో మతః అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతస్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేతి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అమానిత్వం అదంభిత్వం అహింసా శాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మవినిగ్రహః. సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోగజ్ఞానం యత్తజ్ఞానం మదం మమ. అమానిత్వమదంభిత్వం అహింసా శాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ. జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరనభిష్వక్ః
देहेऽस्मिन् विकासोपजायते ज्ञानं यदा तदा विद्यात् विवृद्धं सत्त्वविच्युता लोभः प्रवृत्तिरारम्भः कर्मणामसंस्पृहा रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभा अप्रकाशो प्रवृत्तिश्च प्रमादो मोह एव च तमस्येतानि जायन्ते विवृद्धे कुरु नन्दन सत्त्वा सञ्जायते ज्ञानं रजतो लोभ एव च प्रमादमोहौ तमसः भवतो ज्ञानमेव च ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्थाः मध्ये तिष्ठन्ति राजसाः जघन्यगुणवृत्तिस्थाः अधो गच्छन्ति तामसाः। ఆధ్వర్యంలో భగవద్గీత యజ్ఞం మరి పిల్లలందరూ సుమారు 5-6 మంది పాల్గొన్నాం. చాలా క్రమశిక్షణతో అందరి పిల్లలు కూడా ఈ భగవద్గీత అర్థం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడే విన్నాను ఈ పాప సుశీల మరి ఎంతో అద్భుతంగా అంటే ఎంత వయసు 6 ఏళ్ళు వయసు 20 పద్యాలు బాగా అద్భుతంగా పడింది. ఎక్కడ గ్యాప్ లేకుండా ధైర్యంగా అది అంత అద్భుతంగా పడిన పాపకి ధైర్యం అని తెలుసు. తల్లిదండ్రులందరూ కూడా పాపం బాగా కృషి చేసి దిగవలసిన మంచి పోటీలు మరి ప్రతి సంవత్సరం కూడా ఆనంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ 700 శ్లోకాల్లో కనీసం 108 శ్లోకాలన్నా చదవాలనేటువంటి ఉద్దేశంతో 3 విభాగాలుగా ఇక్కడ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా పెద్దలు, మధ్య వయసు వారు, చిన్నపిల్లలు మరి అందరిలో కన్నా చిన్నపిల్లలు బాగా పాడుతున్నారు. వాళ్ళు మంచి ఉన్నత స్థితికి ఏజ్ పెరిగి కొద్ది కూడా అవి 700 శ్లోకాలకి వాళ్ళు వెళ్ళాలని మరి విశ్వనాథరాజు గారు ఒక కోరికది. ఇది ఏమైనా సరే మనం ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రం నుంచి మరి నాకు ఇందాక మధ్యాహ్నం 2:30 ఫోన్ వచ్చింది. మద్రాసు నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది. నాకు లేట్ గా తెలిసిందండి, లేకపోతే నేను వచ్చేదండి, నేను టీచర్ని, ఎన్ని చెప్తారు 700 దాకా వస్తాయా లేకపోతే 108 లేదమ్మా నెక్స్ట్ పెంచుకుంటూ వెళ్తామంటే నెక్స్ట్ దానికి నేను అటెండ్ అవుతానండి డేట్స్ అంటే నేను డేట్స్ చెప్పడం జరిగింది. అంటే మద్రాసు వరకు కూడా వెళ్ళారు అనమాట. ఇది ఇంట్రెస్ట్ ఎంత ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నందుకు మరి ఆనంద ఫౌండేషన్ వారికి మరి మనందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఫౌండేషన్ ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు చేస్తుంది. అందులో ఆనంద గీత యజ్ఞంలో భాగంగా ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల నుండి ఆనంద భగవద్గీతలోని అష్టోత్తర శత శ్లోకాలలో 108 శ్లోకాలతో పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా దగ్గర 600-700 మంది పైగా పాల్గొంటున్నారు. ఈ JPL 11, 12, 13, 14 ఇలా ప్రతి తారీఖుల్లో కూడా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. 13వ తారీఖు ఏప్రిల్ 13 ఉత్తరాది ఆనందరాజు గారి 46వ వర్ధంతి సభ జరుగుతుంది. ఆ సభలో మీరందరికీ జరుగుతుంది. అన్ని కళాశాలల విద్యార్థులు, పాఠశాలల విద్యార్థులు, పెద్దలు 5 సంవత్సరాల నుంచి 70-80 సంవత్సరాల వరకు పాల్గొంటున్నందుకు ఈ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకి భారతదేశ సంస్కృతిని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నటువంటి ఉత్తరాది ఆనందరాజు ఫౌండేషన్ యొక్క కృషిని ధన్యవాదాలతో మీకు అభినందన.